Pleasant good evening one and all. So welcome back to our channel and as well as our class. So today in this session we are going to discuss about physical science concept of 10th class. So that is about unit number 3, refraction of light at plane surface. So refraction of light at plane surface is a topic that is belonging to the unit number 3 of physics of 10th class. So in that unit we are going to cover three important concepts that are related to the 10th public SSC examinations. Okay, so the name of these topics are first one critical angle, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో దీన్నే మనం సింపుల్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ని మనం టీఐఆర్ అని కూడా అంటారండి. టీఐఆర్ అంటే టీ అంటే టోటల్, ఐ అంటే ఇంటర్నల్, ఆర్ అంటే రిఫ్లెక్షన్. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ క్రిటికల్ యాంగిల్, సెకండ్ వన్ ఈజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ థర్డ్ వన్ స్నెల్స్ లా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్నెల్స్ లా అని చెప్పి ప్రతి టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో వితౌట్ వేస్టింగ్ టైం వీ షల్ స్టార్ట్ entering into the session. So first of all we need to know what is the meaning of critical angle, total internal reflection and Snell's law. ఇవి తెలుసుకునే ముందు మనకు అసలు జనరల్గా బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మీడియంస్ తెలియాలండి. సో జనరల్లీ రిఫ్రాక్షన్ లేదా రిఫ్లెక్షన్ అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి లైట్ రే అనేది ఎంటర్ అవుతుంది అంటే జనరల్లీ యూ హ్యావ్ టు టేక్ 2 టైప్స్ ఆఫ్ మీడియంస్. సో మనకి జనరల్గా మీడియంస్ అనేవి 2 టైప్స్లో ఉంటాయండి. The first medium is called denser medium and second medium is called rarer medium. Okay, మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుందండి. ద ఫస్ట్ మీడియం ఈజ్ కాల్డ్ డెన్సర్ మీడియం. అంటే దానికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియం ఈజ్ లిటిల్ బిట్ గ్రేటర్ దాన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం. So the first medium we are calling it as denser medium and the second medium we are calling it as rarer medium. Okay, so 2 types of mediums are denser and rarer. ఓకే, డెన్సర్ అండ్ రేరర్. మరి N1 అండ్ N2 అంటే ఏంటి? ఓకే, సో ఇక్కడ మీరు డోంట్ వరీ, ప్రతి టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి N1 అంటే ఏంటి, N2 అంటే ఏంటి? సో N1 ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, ఏమంటాం దాన్ని మనం? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, సో N1 ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డెన్సర్ మీడియం అండ్ N2 ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఖచ్చితంగా దానికి ఒక వాల్యూ ఉంటుంది. అవునా, ఇట్స్ నథింగ్ బట్ రేషియో ఆర్ సింపుల్ క్వాంటిటీ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఒక నెంబర్. ఇండెక్స్ అంటేనే మనకు ఒక వాల్యూ. అవునా కదా? సో N1 ఈజ్ ద refractive index of a medium, denser medium, and N2 is the refractive index of rarer medium. Okay, so 2 types of mediums you are having, denser and rarer. And denser medium వచ్చి refractive index N1 and rarer medium కి refractive index వచ్చి N2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే N1 sin I is equal to N2 sin R అని ఉంది. అవునా కదా? ఇందులో N1 is related to incident medium. అంటే N1 is nothing but refractive index of డెన్సర్ మీడియం. అంటే డెన్సర్ మీడియం నుంచి మనకి లైట్ అనేది ఇన్సిడెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, వీ నీడ్ టు రిమెంబర్ దట్ ఫ్రమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద డెన్సర్ మీడియం, ఫ్రమ్ డెన్సర్ మీడియం ద ఇన్సిడెంట్ రే. అంటే ఇన్సిడెంట్ రే అంటే మనకి I2 డినోట్ చేస్తాం. సో మీడియం ఎప్పుడైతే దాడుతుందో అది రిఫ్రాక్ట్ అవుతుంది. సో రీఫ్రాక్ట్ అయిందనేమో ఆర్ అంటాం. సో రీఫ్రాక్ట్ అవ్వడం అంటే ఏంటి? ఇంకో మీడియంలోకి ఎంటర్ అవ్వాలి. ఇంకో మీడియంలోకి ఎంటర్ అయిందంటే సెకండ్ మీడియం. సెకండ్ మీడియం అంటే రేరర్ మీడియం. బట్ ఇట్ అన్నాడు. సో N2 అంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రేరర్ మీడియం. సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రేరర్ మీడియం అంటే ఇన్సిడెంట్కి తగ్గట్టుగా రీఫ్రాక్షన్ రావాలి. అంటే ఇక్కడ సెకండ్ మీడియం ఉందంటే అక్కడ రీఫ్రాక్షన్ రావాలి, ఫస్ట్ మీడియం ఉందంటే ఇన్సిడెంట్ రే రావాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే N1 అండ్ N2 ఆర్ నథింగ్ బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డెన్సర్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రేరర్. సో N1 sin I అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్సిడెంట్ రేకి మనం ఏ రేషియో అప్లై చేసాం? సైన్ రేషియో అప్లై చేసాం. సైన్ ఈజ్ నథింగ్ బట్ మీ ట్రిగ్నోమెట్రీలో వస్తుంది. అవునా కదా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఉంది. అవునా కదా? సో ఇక్కడ మీకు ఇన్సిడెంట్ రేక్ అయినా రిఫ్రాక్టెడ్ రేక్ అయినా వీఆర్ అప్లయింగ్ సైన్ రేషియో. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం మ్యాగ్నిట్యూడ్ అని చెప్తాం. అంటే N1 ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డెన్సర్ మీడియం, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ N1 ఇంటూ ద సైన్ రేషియో ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 degreesతో ఇన్సిడెంట్ అయింది అనుకోండి, సైన్ 45. 60 degreesతో ఇన్సిడెంట్ అయింది అనుకోండి, అంటే I ప్లస్ 60 పెడితే సైన్ 60 అంటే √3/2. అవునా కదా? అలా మీరు అబ్జర్వ్ చేస్తే దానికి ఉన్నటువంటి N1 ఇంటూ సైన్ రేషియో ఆఫ్ ద ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు N2 అంటే రేరర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ అక్కడ ఎంత యాంగిల్తో రిఫ్రాక్ట్ అయింది అంటే దానికి కూడా సైన్ రేషియో. అంటే N1 sin I ఈజ్ ఈక్వల్ టు N2 sin R. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్ని ఒకవైపు,
సైన్ రేషియోని ఒకవైపు తీసుకొస్తే n1 sin i is equal to n2 sin r లో n2 by n1 అంటే ఈ n1 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, n1 కాస్త అటువైపు అయితే డినామినేటర్లోకి వెళ్ళింది అంటే n2 by n1 is equal to sin i ఇలాగే ఉంది, ఈ sin r ఏమవుతుంది ఇటువైపు వస్తుంది. సో ఫైనల్ యూ కెన్ సే దట్ n2 by n1 is equal to sin i by sin r. సో దాన్నే మనం స్నెల్స్ లా అంటాం. వాట్ ఇట్ సో స్నెల్స్ లా ఇస్ నథింగ్ బట్ the ratio of incident angle of sine ratio to the refracted angle of sine ratio. refracted angle కూడా sine లోనే చెప్పాలి, ఇన్సిడెంట్ అనేటువంటి యాంగిల్ కూడా సైన్ రేషియో చెప్పాలి. ఈ రెండింటికి ఉన్నటువంటి సైన్ రేషియో ఉన్నటువంటి యాంగిల్ మనం స్నెల్స్ లా అంటాం. ద రేషియో ఆఫ్ సైన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ టు రిఫ్రాక్టెడ్ రే విత్ రెస్పెక్ట్ టు ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ టూ మీడియమ్స్ ఇస్ కాల్డ్ స్నెల్స్ లా. n1 sin i is equal to n2 sin r. సో దీన్ని బట్టి n2 by n1 is equal to sin i by sin r. sin i by sin r అంటే sin ratio to the incident angle divided by sin ratio to the refracted angle. That ratio is called Snell's law. Is it clear or not? So this is the important concept. Now we are entering into the critical angle and total internal reflection. అసలు critical angle ఎలా ఫామ్ అవుతుంది, అసలు critical angle అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కేస్ 1, సో మీరు అబ్జర్వ్ 3 కేసెస్ ఉన్నాయి చూడండి, అవునా కదా, కేస్ 1, కేస్ 2, కేస్ 3. ఈ 3 కేసెస్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కేస్ 1 ఐ హావ్ టేకెన్ దిస్ ఇస్ ద నార్మల్ సర్ఫేస్ అంటే ఇంటర్ఫేజ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇంటర్ఫేజ్ INTERFACE. ఇంటర్ఫేజ్ అంటే ఎక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 మీడియమ్స్ ఉంటాయని చెప్పు, ఏంటవి, డెన్సర్ ఒకటి, రేరర్ ఒకటి. ఈ డెన్సర్ మీడియం, రేరర్ మీడియం, ఈ 2 మీడియమ్స్ కూడా ఎక్కడైతే మనకు కలుస్తాయో దట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేజ్. ఇంటర్ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ కామన్ పాయింట్ వేర్ డెన్సర్ అండ్ యాజ్ వెల్ as రేరర్, డెన్సర్ మీడియం, రేరర్ మీడియం ఎక్కడైతే అప్రోచ్ అవుతాయో దట్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేజ్. ఈ ఇంటర్ఫేజ్ కి 90 డిగ్రీస్ ఉన్నదాన్ని మనం నార్మల్ కింద తీసుకుంటాం. ఫస్ట్ మీకు ఫండమెంటల్స్ తెలియాలండి. సో ఇంటర్ఫేజ్ అంటే ఏం చెప్పుకున్నాం, డెన్సర్ మీడియం, రేరర్ మీడియం ఎక్కడైతే కామన్గా అప్రోచ్ అవుతాయో దాన్ని మనం ఇంటర్ఫేస్ కి తీసుకుని ఆ ఇంటర్ఫేస్ కి 90 డిగ్రీస్లో ఉందని మనం ఎలా తీసుకున్నాం, నార్మల్. సో దాన్ని మనం ఏమంటాం, నార్మల్. సో ఆల్వేస్ నార్మల్ షుడ్ బి 90 డిగ్రీస్ విత్ ద ఇంటర్ఫేస్. వాట్ ఇట్ ఆర్ నాట్. నౌ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డెన్సర్ మీడియం, రేరర్ మీడియం. సో డెన్సర్ మీడియంలో స్నెల్స్లో ఏం చెప్పుకున్నాం, డెన్సర్ మీడియం అంటే n1 అంటే ఇన్సిడెంట్ రేనా, రిఫ్రాక్టెడ్ రేనా, ఇన్సిడెంట్ రే. కాబట్టి డెన్సర్ మీడియంలో మనకి ఇక్కడ నుంచి లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. ఓకే, సి అంటే మనకి క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ అంటే మీకు చెప్తానండి, మీ క్రిటికల్ యాంగిల్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇక్కడ మనకి సి అని ఉంది, సి అంటే ఒక క్రిటికల్ యాంగిల్ అని ఒక పాయింట్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పర్టికులర్ యాంగిల్తో అంటే విత్ రెస్పెక్ట్ టు నార్మల్ ఇన్సిడెంట్ రే స్టార్ట్ అవుతుంది, అవునా కదా. అంటే ఒక పర్టికులర్గా ఒక నార్మల్కి ఒక పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ రే స్టార్ట్, ఐ అంటే ఇన్సిడెంట్ రే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్సిడెంట్ రేలో వచ్చి అంటే డెన్సర్ మీడియం నుంచి ఇంటర్ఫేస్కి వచ్చి ఈ ఇన్సిడెంట్ రే ఏమైంది, రేరర్ మీడియంలో రిఫ్రాక్ట్ అయింది. అంటే విత్ రెస్పెక్ట్ టు నార్మల్ ఎంతో కొంత యాంగిల్తో ఏమైంది, అది రిఫ్రాక్ట్ అయింది, అవునా కదా. దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, దీన్ని మనం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. అంటే ఎగ్జాక్ట్గా అయితే 90 డిగ్రీస్ ఉంటే ఇంటర్ఫేస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఒక సెకండ్ యాంగిల్తో ఇన్సిడెంట్ రే వస్తే దాన్ని బేస్ చేసుకుని డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినప్పుడు ఇన్సిడెంట్ రే ఏమైంది, అక్కడ రిఫ్రాక్ట్ అయింది. అంటే విత్ సమ్ పర్టికులర్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్సిడెంట్ రే అనేది క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉంది. అంటే ఎక్కువ అంటే ఏంటి, సీన్ దాటేయాలి, అవునా కదా. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్సిడెంట్ రే అనేది సీకి డౌన్లో ఉంది. అంటే ఫస్ట్ కేసు ఇక్కడ ఏమైంది, ఇన్సిడెంట్ రే అన్నది క్రిటికల్ యాంగిల్ కంటే ఎలా ఉంది, తక్కువ ఉంది, లెస్ దెన్. దట్ ఈస్ ద సింబల్. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కేసులో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నది క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉంది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ లెస్ దెన్ క్రిటికల్ యాంగిల్ అయితే ఇక్కడ ఏం జరిగింది, రే విల్ మూవ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. జరిగిందా లేదా. ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉందో అప్పుడు ఏమైంది, ఈ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్లోకి వచ్చిందా లేదా. వాట్ ఇట్ ఆర్. సో ద రే విల్ మూవ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం బై క్రాసింగ్ ద ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ దాటి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉంటుందో అప్పుడు మాత్రమే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది. వాట్ ఇట్ ఆర్ నాట్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉంటే అప్పుడు మాత్రమే రే విల్ మూవ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. సో ఫస్ట్ కండిషన్ అయితే అదే ఏమని చెప్పుకున్నాం,
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నది క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉంటేనే దెన్ రిఫ్రాక్టెడ్ రే విల్ మూవ్ ఫ్రమ్ డెన్సర్ నుంచి రేరర్ లోకి వెళ్తుంది. అంటే యాంగిల్ ఐ అన్నది యాంగిల్ ఆర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు యాంగిల్ ఐ అనేది ఆర్ కింద కన్వర్ట్ అవ్వాలంటే ఐ షుడ్ బి లెస్ దెన్ సి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. మీరు అబ్జర్వ్ చేయండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉంటే రే విల్ మూవ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. వెళ్ళిందా లేదా? సో దీన్ని ఏమంటాం? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, అది ఫస్ట్ కేసు. ఇప్పుడు సెకండ్ కేసు చూడండి, C2 అని పెట్టాను. C2 అంటే కేస్ 2. సో కేస్ 2లో మనకి ఇక్కడ ఏం జరిగింది? సేమ్ మళ్ళీ. సో దీన్ని మనం ఎలా తీసుకున్నాం? ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏ పాయింట్ లేదా కామన్ పాయింట్ వేర్ డెన్సర్ మీడియం అండ్ రేరర్ మీడియం విల్ టుగెదర్ మీట్. దట్ అప్రోచింగ్ పాయింట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫేస్. రిటర్న్. సో ఈ ఇంటర్ఫేస్ కి విత్ రెస్పెక్ట్ టు 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం నార్మల్. ఓకే, నార్మల్ ఎప్పుడు కూడా ఇంటర్ఫేస్కి ఎలా ఉండాలి? 90 డిగ్రీస్తో ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ కేసులో ఏం చెప్పుకున్నాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉంది. ఇప్పుడు నేను ఏం చేశాను? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకొచ్చి క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ చేశాను. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకొచ్చి క్రిటికల్ యాంగిల్లో కలిపాను. చూసుకోండి, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇక్కడ ఉంది. సో దాన్ని తీసుకొచ్చి క్రిటికల్ యాంగిల్లో పెడితే ఐ ఈజ్ ఈక్వల్ టు సి అయింది. బట్ ఫస్ట్ కేసులో ఏమైంది? ఐ లెస్ దెన్ సి అయింది. ఐ లెస్ దెన్ సి వచ్చినప్పుడు ఏమైంది? ఖచ్చితంగా డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళింది. ఇప్పుడు ఏం జరిగింది? ఐని ఇంకొంచెం పైకి తీసుకొస్తే ఐని తీసుకొని సిలో కలిపేశాను. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఐని తీసుకొస్తే ఇక్కడ రిఫ్రాక్షన్ కూడా బెండ్ అవుతుంది. అవునా కదా? మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకొచ్చి ఇలా ఎప్పుడైతే పైకి తీసుకొచ్చామో ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్కి వెళ్తే అక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా డౌన్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకొచ్చి క్రిటికల్ యాంగిల్లో కలిపితే సెకండ్ కేసు, అవునా, ఐ ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఇందాక ఇలా వచ్చినటువంటిది అది కూడా ఏమవుతుంది? డౌన్ అవుతుంది. సో డౌన్ అయ్యి ఇంటర్ఫేస్ లో కలిసిపోయింది. చూసుకోండి ఇక్కడ, అవునా కదా? సో ఇందాక రిఫ్రాక్టెడ్ ఎక్కడ వచ్చింది? ఎక్కడ వచ్చింది. బట్ సెకండ్ కేసులో రిఫ్రాక్టెడ్ ఎక్కడ వచ్చింది? అలాంగ్ ది ఇంటర్ఫేస్ వచ్చింది. అంటే అలాంగ్ ది ఇంటర్ఫేస్ రావడానికి కారణం ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు సి. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నది క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ అయిపోతే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత వచ్చింది మనకి? 90 డిగ్రీస్ వచ్చింది. అండ్ ద రిఫ్రాక్టెడ్ రే విల్ మూవ్ టువర్డ్స్ ద ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్లో కలిసి అలా వెళ్ళిపోతుంది, ప్రాపగేట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as ద క్రిటికల్ యాంగిల్. సో ఇక్కడ హెడ్డింగ్ ఏం పెట్టాం? క్రిటికల్ యాంగిల్ అంటే అదండి. సో క్రిటికల్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే క్రిటికల్ యాంగిల్ ఇప్పుడు ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే క్రిటికల్ యాంగిల్ అంటే అవునా కదా? సో క్రిటికల్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. లుక్ హియర్. సో ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్ విచ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ 90 డిగ్రీస్. చెప్పొచ్చు లేదా? అంటే ఎంత యాంగిల్తో అయితే క్రిటికల్ యాంగిల్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక ఈక్వల్ అయితే, ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్ విచ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ విల్ బికమ్ 90 డిగ్రీస్. సో ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే చేసి క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ చేసామో, ఎప్పుడైతే క్రిటికల్ యాంగిల్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ అవుతుందో అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుందో అప్పుడు రిఫ్రాక్షన్ కూడా ఏమవుతుంది? 90 డిగ్రీస్తో ఫామ్ అయ్యి ఆ రిఫ్రాక్టెడ్ రే అలాంగ్ ది ఇంటర్ఫేస్తో ఫాలో అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. సో ఎగ్జామ్లో అడుగుతాడు, డిఫైన్ క్రిటికల్ యాంగిల్ అంటే ఏం రాయొచ్చు? ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్ విచ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ 90 డిగ్రీస్. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇంటర్ఫేస్ అంటే నార్మల్కి ఎంత డిగ్రీస్లో? 90 డిగ్రీస్లో ఉంది. సో దాన్ని మనం క్రిటికల్ యాంగిల్ అంటాం. But it or not, the angle of incidence for which angle of refraction is 90 degrees and the refracted ray will propagate along the interface is called critical angle. But it or not. So I think Snells Law and the critical angle. Is it clear or not? Next, third concept and case number 3. So case number 3, it is related to టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో దాన్ని మనం TIR అని అంటాం. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏం జరుగుతుంది? సో ఫస్ట్ కేసులో మనం ఏం చెప్పుకున్నాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నది క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉండాలి. అంటే ఐ లెస్ దెన్ సి అయితే ఖచ్చితంగా రే ఏమవుతుంది? డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది. అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏం చేసాం? ఐ ఈజ్ ఈక్వల్ టు సి. అంటే సెకండ్ కేసులో ఏం చేసాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకొచ్చి క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ చేస్తే ఇందాక రిఫ్రాక్టెడ్ రే ఏమైంది? డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళింది. ఇప్పుడు ఏమవుతుంది? అలాంగ్ ది ఇంటర్ఫేస్తో ఫాలో అవుతుంది. అంటే ఎప్పుడైతే సెకండ్ కేసులో ఐ ఈజ్ ఈక్వల్ టు సి అయిందో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ విల్ బికమ్ 90 డిగ్రీస్. అలా కాకుండా ఐ లెస్ దెన్ సి అయితే ఖచ్చితంగా ద రే విల్ మూవ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. మరి ఇప్పుడు థర్డ్ కేసులో ఈక్వల్ టు సి అయింది, లెస్ దెన్ సి అయింది. థర్డ్ కేసులో ఏమవుతుంది? గ్రేటర్ దెన్ సి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, క్రిటికల్ యాంగిల్ కంటే ఇప్పుడు దాటి వచ్చేసింది. ఫస్ట్ కేసులో ఏం చేసాం? క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువలో తీసుకున్నాం. తక్కువలో తీసుకుంటే ఇక్కడ ఏమైంది? మనకి డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళింది.
అలా కాకుండా క్రిటికల్ యాంగిల్ ఈక్వల్ చేసాం సెకండ్ కేసులో. ఈక్వల్ చేస్తే ఏమైంది, అలాంగ్ ది ఇంటర్ఫేస్ 90 degrees తో వెళ్ళిపోయింది. సో దాన్ని మనం క్రిటికల్ యాంగిల్ అన్నాం. థర్డ్ కేసులో ఏంటి, క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ తీసుకున్నాం, అంటే క్రిటికల్ యాంగిల్ దాటేసింది, అంటే ఐ గ్రేటర్ దాన్ సి. సో థర్డ్ కేసులో ఏం తీసుకున్నాం, ఐ గ్రేటర్ దాన్ సి కనుక అయితే ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ కేసు తక్కువ ఉన్నప్పుడేమో అటువైపు వెళ్ళింది, కొంచెం ఇలా పైకి తీసుకొస్తే ఇంటర్ఫేస్కి వచ్చింది, ఇంకొంచెం పైకి తీసుకొస్తే అది ఏమవుతుంది, ఇంకా కిందకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కింద కన్వర్ట్ అయ్యి సేమ్ మీడియంలో రిఫ్లెక్ట్ అయిపోయిందా లేదా. అంటే మీకు అబ్జర్వ్ చేస్తే ఇంకో మీడియంలోకి వెళ్ళట్లేదు, అవునా కదా. ఐ లెస్ దెన్ సి ఉంటేనే ఇంకో మీడియంలోకి వెళ్తుంది, ఐ గ్రేటర్ దెన్ సికి వచ్చేటప్పటికి సేమ్ మీడియంలో రిఫ్లెక్ట్ అయిపోయింది, అవునా కదా. సో సేమ్ మీడియం అంటే ఇక్కడ ఏంటి, డెన్సర్ మీడియం. సో డెన్సర్ మీడియంలో ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే రెండూ కూడా ఒకే మీడియంలో ఉంటే దాన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటే. తక్కువ ఉంటే ఏమవుతుంది, ఇంకో మీడియంలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ కేసు చూడండి, ఐ లెస్ దెన్ సి ఉంటే ఇంకో మీడియంలోకి వెళ్తుంది, ఐ గ్రేటర్ దెన్ సి ఉంటే సేమ్ మీడియంలో రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే దీన్ని బట్టి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే డెఫినేషన్. ఓకే, సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. ఇక్కడే ఉంచండి, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్ ద రిఫ్రాక్టెడ్ రే విల్ రిఫ్లెక్ట్ బ్యాక్ ఇన్ ద సేమ్ మీడియం. వాట్ అన్నాడు, ఇక్కడ రిఫ్రాక్ట్ అవ్వాల్సింది సేమ్ మీడియంలో రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతుంది. సో దాన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఐ షుడ్ బి గ్రేటర్ దెన్ సి ఉంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అదే ఐ లెస్ దెన్ సి ఉంటే ఇంకో మీడియంలోకి వెళ్తుంది, ఐ ఈక్వల్ టు సి ఉంటే అలాంగ్ ది ఇంటర్ఫేస్ వెళ్తుంది. సో దీస్ త్రీ ఆర్ ద డిఫరెంట్ కేసెస్ దట్ ఆర్ రిలేటెడ్ టు క్రిటికల్ యాంగిల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ Snell's law. So total internal reflection is nothing but whenever angle of incidence is greater than the critical angle, the ray will be reflected back in the same medium. Okay, if the ray reflects back in the same medium, that phenomena is called total internal reflection. So total internal reflection ఎక్కువగా మనకి ఏ అప్లికేషన్స్ లో యూజ్ అవుతుందంటే ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్. మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీళ్ళలా కనబడుతూ ఉంటాయి ఎండమావులు. సో అది మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ కానీ, మనకి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎండోస్కోపిక్ టెస్ట్ చేస్తూ ఉంటారు, అవునా కదా. ఆప్టికల్ ఫైబర్స్లో కానీ ఎండోస్కోపిక్ టెస్ట్ కానీ, ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ కానీ, డైమండ్స్ మీకు బాగా బ్రిలియన్స్ ఇస్తూ ఉంటుంటే షైనింగ్ అని వస్తూ ఉంటుంది, అంటే షైనింగ్ ఆఫ్ ద బ్రైట్నెస్ షైనింగ్ ఆఫ్ ద డైమండ్స్ కానీ, ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ కానీ, ఎండోస్కోపిక్స్ కానీ, అవునా కదా. ఇటువంటివన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి కండిషన్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్ సో దట్ ద రే విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ ద సేమ్ మీడియం వితౌట్ ఎంటరింగ్ ఇన్ టు ద రేరర్ మీడియం. That is the concept of total internal reflection. Okay, so in the next class we shall focus on the problems that are related to the refraction of light at plane surface. Until then, have a nice day, take care.